అందరికీ నమస్తే అండి. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈ వీడియోని మన ఛానల్లో ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే లైక్ బటన్ ఉంటుందో ఆ లైక్ బటన్ క్లిక్ చేయడం ద్వారా చాలామందికి బూస్టప్ అవుతుంది అనమాట. అంతే కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఛానల్కి చాలా అవసరం. నేను చెప్పే మాడ్యులేషన్ కావచ్చు, నేను చెప్పే విధానం కావచ్చు, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం సాధారణమైనటువంటిది కాదండి. దానికి తోడు ఇది ఒక సినిమా కూడా కాదు. వాస్తవానికి సాధారణం కాదంటే కొంతమంది సినిమానేమో అనుకోవచ్చేమో. ఇది సినిమా కూడా కాదనమాట. ఇది రాజకీయ విమర్శ కూడా కాదండి. సినిమా కాదు, రాజకీయ విమర్శ కూడా కాదు. ఏంట్రా నాయన వీడు ఏం చెప్తున్నాడు అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయండి, చెప్దాం. ఇది ఒక మహిళ యొక్క జీవితాన్ని రాజకీయంగా ఎలా వాడుకున్నారు అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి విషయం. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని క్లిప్స్ మీరు చూస్తూనే ఉన్నారు. నటి పూనం కౌర్ గురించి ఒక ఛానల్లో నటి పూనం కౌర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సమాజంలో కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయని చెప్పొచ్చండి. అసలు ఆమె ఏం మాట్లాడారు, ఏమన్నది, అసలు ఎవరి గురించి ఏమన్నారు, ఎందుకు ఈ అంశం ఇంత సీరియస్ అయింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా మొత్తం స్పష్టంగా విశ్లేషణతో కూడా నేను మాట్లాడటం జరుగుతుంది. కొంచెం సౌండ్స్ హారన్స్ అవి ఉంటే నేను అవుట్ సైడ్ నుంచి వీడియో చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా, కాబట్టి దయచేసి క్షమించండి. అయితే వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి తప్పకుండా. పూనం కౌర్ గారు ఆ ఇంటర్వ్యూలో అసలు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఒక్కటేనండి. ఆమె దగ్గరికి కడప నుంచి కొంతమంది వ్యక్తులు ఆమెను అప్రోచ్ అవ్వటం జరిగింది. అలా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారా అంటే ఒక పెద్ద స్టార్ హీరో గురించి, ఒక పెద్ద స్టార్ హీరోకి వ్యతిరేకంగా ఆమెని మాట్లాడమని అయితే ఒత్తిడి తెచ్చారంట. కడప నుంచి కొంతమంది వెళ్ళి ఆమె దగ్గరికి అసలు ఏం మాట్లాడమన్నారు ఏంటి అంటే, ఆ హీరో తన జీవితాన్ని నాశనం చేశాడని ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా ఆరోపించవలసిందిగా, దానికి బదులుగా డబ్బు పదవులు ఏది అయినా సరే నీకు ఇస్తామన్నట్టుగా ఆఫర్ చేశారని, కానీ అవేమీ ఆమె అంగీకరించలేదని చెప్పిన తర్వాత మొదట నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారంట. తర్వాత బెదిరింపులకు దిగారంట. సాధారణంగా తెలిసిందే కదా, ఫస్ట్ నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు, ఆ తర్వాత బెదిరించడానికి ట్రై చేస్తారు. బెదిరింపులకు కూడా దిగారంట. చివరికి ఆమె న్యూడ్ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తామనే స్థాయికి కూడా వెళ్ళిందంట వాళ్ళ యొక్క బెదిరింపు. ఆమె యొక్క న్యూడ్ ఫోటోలు అంటే బట్టలు లేకుండా ఉండేటటువంటి ఫోటోలు కావచ్చు, అండ్ వీడియోలు ఏవైతే ఉంటాయో నగ్న వీడియోలు, ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం అనేటటువంటి బెదిరింపులు కూడా వచ్చినాయంట. ఇక్కడ మనందరం కూడా ఒకే ఒక్క ప్రశ్న అయితే వస్తుందండి. ఒక మహిళకి నిజంగా అన్యాయం జరిగితే ఆమె మాట్లాడేందుకు ఎవరి అనుమతి అవసరం? వాస్తవానికి వాళ్ళు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆమెను బెదిరించాలని చూశారో, నిజంగా ఇలా జరిగి ఉన్నట్లయితే, ఆ మహిళకి నిజంగా ఇది జరిగి ఉన్నట్లయితే, ఈ అన్యాయం జరిగి ఉంటే ఆమెని ఆపటం ఎవరివన్నా అవుతుందా? ఎవరికైనా ఆమె మాట్లాడటానికి ఎవరి అనుమతి అయినా కావాలా? అవసరం ఉండదు కదా. ఎవరో మధ్యలో వచ్చి ఇలా ఒత్తిడి చేయాల్సినటువంటి పనే ఉంటుంది చెప్పండి. ఇక్కడే అసలు విషయం మొదలైందండి. ఆ స్టార్ హీరో మరెవరో కాదండి, పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రత్యర్థిగా మారాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అలా రాజకీయ ప్రత్యర్థిగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటం వాళ్ళకి అసాధ్యం అనిపించిందో ఏమో, ఈ రకంగా నటి పూనం కౌర్ని అడ్డం పెట్టుకుని అన్యాయంగా అతని మీద నిందేసి రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయాలని చూశాడు. ఆయనను నిర్వీర్యం చేయాలనేటటువంటి ప్రయత్నంలో ఇది ఒక కుట్రాత్మకమైనటువంటి ఆలోచన కదా, ఇది ఒక దుర్మార్గపు ఆలోచన కదా అనే సందేహం అయితే రావడం అయితే ప్రతి ఒక్కరిలో కూడా సహజంగా వస్తుందండి. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, సభలకు వచ్చే జనసందోహం కావచ్చు, ఆయన చేసేటటువంటి విమర్శలు కావచ్చు, ఆయన రాజకీయ ఎదుగుదల కావచ్చు, కొంతమందికి భయం కలిగింది అనే చెప్పవచ్చు అండి. భయం కలిగిందా అంటే కలిగిందనే చెప్పవచ్చు. కలగకపోతే పవన్ కళ్యాణ్ని ఆపకపోతే మనకి ఇంకా ఇబ్బందులు వస్తాయి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఈ ఆలోచనలతోనే వాళ్ళు ఒక్కొక్క బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో అది ఒక్కొక్క అస్త్రాలను బయటికి తీశారా అన్నట్లుగా
కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. ఇది అక్కడితో ఆగలేదండి. ఈ ప్రయత్నం వర్కౌట్ కాకపోయిన తర్వాత ఇంకో మార్గం ఎంచుకున్నారు. ఎప్పుడైతే పూనం కౌర్ గారిని అడిగారో, అడిగిన తర్వాత పూనం కౌర్ గారు అయితే ఈ రాజకీయ బెదిరింపులకి ఒప్పుకోలేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు పెట్టేటటువంటి ప్రలోభాలకు కూడా ఆమె అంగీకరించకపోయేసరికి ఇంకా తర్వాత మార్గం ఏంటి అనేది కూడా ఎత్తుక్కున్నారండి. ఇంకొక మార్గం ఎంచుకున్నారు. కొంతమంది పబ్లిక్ ఫిగర్స్ రంగంలోకి దిగారండి. కొంతమంది పబ్లిక్ ఫిగర్స్ అంటే వీళ్ళు పూనం కౌర్ గారి పేరుని అడ్డం పెట్టుకొని ఇండైరెక్ట్ గా వాడుకుంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా చేసేటటువంటి బహిరంగ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అలాంటి వ్యాఖ్యలు చేశారండి. పంజాబీ హీరోయిన్ వచ్చింది, ఆమె యొక్క జీవితాన్ని నాశనం చేశాడు అంటూ వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా వైరల్ క్లిప్స్ లో చూసే ఉంటారు. ఆ మాటలు అక్కడ నేరుగా పేరు చెప్పకపోయినా అర్థం అయ్యేలాగా అలా మాట్లాడారనమాట. ఆమె పేరు వచ్చేలాగా మెన్షన్ చేసేలాగా ఆమెనే అనేటట్లుగా అలా ఇండైరెక్ట్ గా చెప్పారనమాట. అర్థమయ్యేలా అలా అర్థం వచ్చేలా మాట్లాడారు. తర్వాత ఇంటర్వ్యూలో అయితే డైరెక్ట్ గా పేరు కూడా వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియలో నష్టపోయింది ఎవరు అంటే రాజకీయ నాయకుల, వాళ్ళ పిల్లల, వీళ్ళెవరూ కాదండి, నటి పూనం కౌర్ గారే నష్టపోయారండి. ఈ ఇంటర్వ్యూ ఏదైతే మన ఈయన పోసాని కృష్ణమురళి, అలాంటి దుర్మార్గుడు అండి పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి ఏదైతే ఈ వ్యాఖ్యానించాడో ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందంటే ఆమె పెళ్లి కూడా క్యాన్సిల్ అయిందండి. పాపం ఆమె వైవాహిక జీవితం పూర్తిగా దెబ్బతిందనే చెప్పవచ్చు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి సమాచారాలు. ఒక మహిళ జీవితాన్ని రాజకీయ స్వలాభం కోసం బతుకు బజారికి లాగడం కావచ్చు, ఇలాంటి దరిద్రమైనటువంటి అపవాదులు, అపనిందలు వేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతకన్నా బజారుకి లాగడం చాలా దారుణమైనటువంటి విషయాలండి. ఇలాంటి ఘటనలు వైసీపీ వాళ్ళకి కొత్తవి కాదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గతంలో కూడా మాట్లాడమని ఒత్తిడి చేశారు, ప్రెస్ మీట్లు పెట్టించారు చాలా మందితోటి. చాలా మంది కూడా ఇవన్నీ కూడా మాతోటి బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టించారు, బలవంతంగా ఇలా ఒత్తిడి తెచ్చారు మాట్లాడమని అని చెప్పినటువంటి సందర్భాలు మనం చాలా చూసున్నాం కూడా. అంటే ఇది ఒక్క సంఘటన కాదనమాట. ఇది ఒక మోడస్ ఆపరెంటినా, అంటే ఒక ప్రక్రియలో భాగంగా వాళ్ళు వీళ్ళందరినీ కించపరచడం కోసం, వీళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఎదగనివ్వకుండా చేయటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియనా, లేదంటే అదొక టైప్ సంస్కృతి, అంటే రాజకీయ సంస్కృతిలో భాగమా? కాదట కదా. ఈ ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు సహజంగానే వస్తున్నాయండి. ఇన్ని జరిగాక చివరికి ఒక ప్రశ్న ఏంటంటే, ఈరోజు అధికారంలో లేని వాళ్ళు ఇలా చేశారని ఆరోపణలు వస్తే అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంత దూరం వెళ్ళారో కదా. వాస్తవానికి ఈరోజు వాళ్ళు అధికారంలోనే లేరు. అధికారంలో లేనప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. మరి అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంత దూరం వెళ్తారు వాళ్ళు, ఇంకెంత దూరం వెళ్ళగలరు? ఇలాంటి పాపాలు, ఇలాంటి శాపాలే రాజకీయ నాశనం చేసేయండి వాళ్ళని, ఆ పార్టీని కూడా అనే విశ్లేషణ అయితే ఇప్పుడు పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా చేస్తూనే ఉన్నారు. ఏది ఇలాంటి పాపాలు చేయటం వల్లే ఆ పార్టీ సర్వనాశనం అయిపోయింది, తుడిచిపెట్టుకుపోతూ ఉంది, ఇలాంటివి అనమాట. ఇప్పుడు మీ వంతండి, అంటే చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేసేటటువంటి అంశం అనమాట. ఇప్పుడు అంటే ఏంటి, ఇది రాజకీయంగా కుట్ర అనిపిస్తుందా, లేదు అంటే ఒక మహిళ జీవితంతో ఆడుకున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.